మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరికీ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగించడము, అలానే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకి ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందించడము, వాళ్ళకు కూడా అవేర్నెస్ కలగచేయడము, అలానే ఎయిడ్స్తో చనిపోయిన వాళ్ళకి మనము వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్కి దేవుడి కృప ఉండాలని చెప్పి మనం అందరం కోరుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ మధ్య మనం చూస్తుంటే యంగ్ ఏజ్ గ్రూప్స్కి హెచ్ఐవి పాజిటివ్ ఉంది కాబట్టి వాళ్ళలో ఎక్కువ అవేర్నెస్ ఈరోజు మనం ఇక్కడ చూస్తే స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, అలానే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, నెక్స్ట్ నర్సింగ్ కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, హెల్త్ సిబ్బంది అందరము దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పబ్లిక్లో ఏ మీటింగ్ జరిగినా కూడా ఈ హెచ్ఐవి టెస్ట్లు ప్రతి ప్లేస్లోన ఈవెన్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ప్రతి దగ్గర ఇవి అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీన్ని కొద్దిమంది మ్యాండేటరీగా మనం పరీక్ష చేయడం జరుగుతుంది. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మనం పరీక్ష చేయడం జరుగుతుంది. దీంట్లో భయపడకుండా ప్రతి ఒక్కరూ దీన్ని మనకు కంపల్సరీ ఇక్కడ టెస్ట్ చేయించుకుంటే మనము ట్రీట్మెంట్ తీసుకొని ఒకవేళ పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ తీసుకొని మనము ఎయిడ్స్ వరకు రాకుండా దాదాపు 20 సంవత్సరాల వరకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన 20 సంవత్సరాల వరకు మామూలు లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి చెడు అలవాట్లు లేకుండా అందరూ మంచి నడవడికతో ఉండాలి. అలానే ఒకవేళ ఎవరైనా పాజిటివ్ పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవడము, CD4 కౌంట్ చేయించుకోవడము, అలానే ART డ్రగ్స్ కానీ వాడుతూ ఉంటే దీన్ని మనము కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అలానే మనకు ఇప్పుడు 9,000 మందికి మనము కడప జిల్లాలో ఈ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. వీటికి పెన్షన్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కరూ మంచి నడవడికతో ఉండి మన కడప జిల్లాలో <1% ఉంది పాజిటివ్ రేటు. దీన్ని ఎవ్రీ ఇయర్ దీన్ని తగ్గుతూ వచ్చి 2030కి 0 హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ రావాలి అని మన గవర్నమెంట్ నిర్దేశించడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రతి మీటింగ్లోన ఈ హెచ్ఐవి గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి లోను కాకుండా, క్షణికావేశానికి లోను కాకుండా ప్రతి ఒక్కరూ మంచి నడవడికతో ఉండి ఒకవేళ ఎవరైనా పాజిటివ్ కేసెస్ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు వాళ్ళ సేఫ్ మెథడ్స్ యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలని ఆశిస్తూ కడప ప్రజలందరికీ ఈ హెచ్ఐవి రహిత జిల్లాగా మనము త్వరలో దీన్ని చూస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.